సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. చంద్రగ్రహణం సందర్భంగా పలు దేవాలయాల మూసివేత. చంద్రవంచ గ్రామంలో చేతికొచ్చిన జొన్న పంట అగ్నికి ఆహుతి, రైతుకు తీవ్ర నష్టం. అనవసర గొడవకు దారి తీస్తున్న గంజాయి మత్తులో యువత చిత్తు. హోలీ సందర్భంగా ఉత్సాహంగా రంగులు చల్లుకుంటున్న చిన్నారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. చంద్రగ్రహణం సందర్భంగా తాండూరు పట్టణంలోని పలు దేవాలయాలను మూసివేశారు. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని దేవాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే బుధవారం ఉదయం నుండి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. చంద్రగ్రహణం మంగళవారం మధ్యాహ్నం 3:12 ప్రారంభమై రాత్రి 7:52 వరకు ఉంది. తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం, శ్రీ కాళికాదేవి అమ్మవారి దేవాలయం, మర్రిచెట్టు కూడలిలోని అమ్మవారి దేవాలయం, స్టేషన్ హనుమాన్ దేవాలయం తదితర దేవాలయాలను నిర్వాహకులు మూసివేశారు. చంద్రవంచ గ్రామంలో ఓ రైతు పొలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించడంతో చేతికొచ్చిన జొన్న పంట మొత్తం కాలి బూడిదయింది. మంగళవారం తాండూరు మండలం చంద్రవంచ గ్రామంలో రైతు కురువ మల్లేశం భూమిని కౌలుకు తీసుకొని సుమారు 10 ఎకరాలలో జొన్న పంటను పండించారు. చేతికొచ్చిన జొన్న పంట మంటల్లో సుమారు 6 ఎకరాల పైగా అంటుకోవడంతో 3 లక్షల పైగా నష్టం జరిగిందని రైతు కురువ మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాండూరు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించిన ఫైర్ ఇంజన్ వచ్చేలోపే జొన్న పంట మొత్తం అంటుకపోవడంతో రైతుకు జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు మల్లేశం మరియు తదితరులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొందరు రైతులు తమ పొలాల వరాలపై ఉన్న ముళ్ళ కంచెలను గడ్డిని కాల్చడంతో పక్కనున్న పొలంలో మంటలు చెలరేగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. పక్క పొలంలో చేతికొచ్చిన పంట ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పలువురు కోరుతున్నారు. నమస్తే అందరికీ. ఈరోజు చంద్రవంచ గ్రామంలో తాండూరు మండల్ వికారాబాద్ డిస్టిక్ ఒక్కసారిగా జొన్న చేను అనేది మంటలు చెలరేగడంతో పంట మొత్తం ఖరాబ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరంతా, పంట మొత్తం నష్టం అయిపోయింది. ఇక్కడ 10 ఎకరాలు ఉన్న పొలం మొత్తం అంటుకపోయింది. మొత్తం మంటలు చెలరేగడంతో వచ్చి మేము ఆర్పినాము. అయినా కూడా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే అది వచ్చేలోపు షేర్ మొత్తం అంటుకపోయింది. ఇక్కడ దయచేసి అధికారులు కూడా ఎవరైనా ఉంటే మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. రైతు ఇక్కడ మల్లేష్ ఉన్నాడు. ఈయన పొలం మొత్తం అంటుకపోవడంతో ఆయనకు కూడా చాలా బాధ ఉన్నది. ఇప్పుడు చేకొచ్చిన పంట ఖరాబ్ అయింది. సొంత పొలం కూడా కాదు, ఇది కౌలుకు చేసుకున్న పొలం ఉన్నది. దయచేసి ఎవరన్నా మంట ఎక్కడంటే అక్కడ పెట్టడం కూడా మంచిది కాదు. ఉరల పొడితే ఏదైనా మీరు చేయాలనుకుంటే దగ్గర వాటర్ పెట్టుకొని ఏదైనా సేఫ్టీ యూజ్ చేసుకొని ఉరలు అంటిపెట్టుండి. ఉరలు అంటిపెట్టడం ద్వారా ఇవన్నీ చీరలు ఇట్లా ఖరాబ్ అయిపోతున్నాయి. దయచేసి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు మాకు ఆదుకుంటారని దయచేసి అందరిని కోరుకుంటున్నాం. ఇక్కడ ఆరిపోతే అక్కడ వస్తున్నది, అక్కడ ఆరిపోతే వస్తున్నది. ఇది చిన్న ఆప 8 ఎకరాలు ఉన్నది. ఎక్కడ ఆరిపినా ఇక్కడ ఆరిపితే అక్కడ వస్తున్నది, అక్కడ ఆరిపితే ఇక్కడ వస్తున్నది. ఎంత ఆరిపినా దంకలేదు.
కొందరు యువకులు గంజాయికి బానిసగా మారి తమ జీవితాలను చేతులారా పాడు చేసుకుంటున్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాలో ఉన్న ఓ పండ్ల రసం దుకాణం దగ్గర పండ్ల రసం యజమానితో అనవసరంగా గంజాయి మత్తులో ఉన్న యువకులు గొడవకు దిగారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు ఇతరులతో కూడా కొట్లాడుతూ నానా హంగామా సృష్టించారు. ఆ నోట ఈ నోట ఎందుకిలా కొందరు యువకులు చేస్తున్నారని అడగగా వారు గంజాయి సేవించారని, వారికి ఏమీ అనరాదని స్థానికులు అనుకుంటున్నారు. ముందర వెనక ఎగ్దమ్ ఇది చేయాలి. అదే తప్పనిపించింది మన వాళ్ళు నాకు అదే అదే మన వాళ్ళు మనకు తప్పు అని వీడియో తీసుకున్నాం అంతే. గౌరీనే ఉన్నా మన కరంకోట్ గౌరీ ఆటో అన్న మాట్లాడు. హలో చూపించింది సోమవారం రాత్రి కామదహనం అనంతరం మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో చిన్నారులు, మహిళలు, యువకులు హోలీ సందర్భంగా రంగులను చల్లుకున్నారు. తాండూరు పట్టణంలోని గుమాస్తానగర్ ప్రాంతంలో చిన్నారులు కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగులను చల్లుకున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.